మూడవది మనం చూసినట్లయితే విశ్వాసం వలన గర్భఫలం పొందుకుంటారు. విశ్వాసము ద్వారా గర్భములు తెరవబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శారాకు ఎప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడంటే 90వ సంవత్సరం. ఈ దినాన 30 ఏళ్ళకు కూడా పిల్లలు లేరు. అనేక హాస్పిటల్ తిరుగుతున్నారు. స్త్రీలు ఎంతగానో అవమానం పొందుతున్నారు. కుటుంబంలో అత్త మామల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా. ఎక్కడికి బయటికి వెళ్తే పిల్లలు లేరు అని అడుగుతారని, లేదంటే ఇతరులకు వారి యొక్క ఇతర సహోదరి పిల్లలు ఉంటే వీరికి అవమానంగా ఉంటుంది. ఎంతగానో గొడ్రాలు అనిపించుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా బాధపడుతుంటారు. అయితే నా దేవుని ప్రజలారా, ముస్సలి స్తనమందును శారా గర్భము తెరిచిన దేవుడు ఆ శక్తి ఇంకా తగ్గిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏంటి ఇక్కడ మనం వాడవలసిన ఫార్ములా అంటే విశ్వాసము. హల్లెలూయా. శారాకు 90వ సంవత్సరంలో సంతానం ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు యేసయ్యా అని విశ్వాసము ధర నువ్వు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. 90 ఏళ్ళ ఆమెకే నిరీక్షణ విశ్వాసం ఉంటే ఈ దినాన 25, 30, 40 సంవత్సరాలకు నిరీక్షణ లేదా? విశ్వాసము కావాలి. ఏ కార్యము దేవుని దగ్గర పొందుకోవాలన్నా విశ్వాసము. ఈ దినాన నీ గర్భము తెరవబడాలంటే విశ్వాసము. ఈ శారాను ఒక మాదిరికరంగా నువ్వు తీసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ గర్భమును తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వానికి ఈ సూచక క్రియలు కనబడతాయి. హల్లెలూయా. విశ్వసించిన వాడు ఈ అద్భుతాన్ని పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 75వ సంవత్సరంలో అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామా, నీ సంతానాన్ని నేను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు విస్తరింపజేస్తాను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను, భూమి మీదనున్న ఇసుక రేణువుల వలెను నేను విస్తరింపజేస్తాను, బహుజన సమూహముగా మారుస్తానన్నప్పుడు 75 ఏళ్ల ముసలోడు నవ్వలేదు కానీ దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. ఆ నిబంధనను నమ్మాడు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నీతో ఒక నిబంధన చేయబోతుండగా నీవు నమ్మి విశ్వాసము ద్వారా ఈ వాక్కును నువ్వు పొందుకున్నట్లయితే నీ గర్భమును దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, 100 సంవత్సరములో అబ్రహాముకు దేవుడు ఆ సంతానాన్ని, వాగ్దాన పుత్రుని ఇచ్చిన దేవుడు ఈ దిన ఆశీర్వాదాన్ని మన కళ్ళెదుట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశంలో ఎంతో జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులైన వారిని మనం చూస్తున్నాము. వారికి చేసిన కార్యము దేవుడు నీ జీవితంలో చేయలేడా? తప్పకుండా చేస్తాడు. అయితే ఏంటి మనకు ఆటంకము? విశ్వాసము లేదు, అవిశ్వాసము. ఎందుకు అవిశ్వాసం వస్తుందంటే దేవునితో సహవాసం లేకపోతే అవిశ్వాసం వస్తుంది. దేవుడు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు నీ జీవితంలో వేరొక కార్యము జరగనప్పుడు అవిశ్వాసం వస్తుంది. ఆయన చేసిన కార్యములను, మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీ జీవితంలో ఇంకొక కార్యము జరగనప్పుడు ఈ యొక్క కార్యముకి ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా బాధ ఆయన చూడడం లేదేమో అని ఒక అవిశ్వాసం వచ్చి నీ కార్యములను పొందుకోలేకపోతున్నావు. అయితే హృదయము నిండా బలమైన విశ్వాసము చేత నింపబడుదురుగాక, ఆ ఆశీర్వాదములు పొందుకొందురుగాక. గర్భమును తింటున్న, పిండములను తింటున్న దురాత్మ చీకటి క్రియలు కాడి విర్రగొట్టబడునుగాక, గర్భములు తెరవబడునుగాక, యేసు రక్తము ప్రవహించునుగాక, దేవుని కార్యము మీ జీవితంలో జరుగునుగాక. 4వదిగా విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. విశ్వాసము ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోగలం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనం గమనించినట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆమేన్. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి యేసు ఒక మాట అంటున్నాడు. ఆ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ఎట్లా చెప్పాడంటే గట్టిగా చెప్పాడంట.
ఎవడైతే నా మీద విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని దేవుడు ఎప్పుడైతే బిగ్గరగా చెప్పాడో ప్రజలకి ఇది అర్థం కాలేదు. అర్థము కాకపోక ఏంటి ఈయన చెప్తున్న మాట, కడుపులోండి నదులు పారడం ఏంటి, కడుపులోండి జీవజనుల నదులు పారడం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ 39వ వచనంలో ఆయన అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. కింద ఏమని ఉంటుందంటే ఆయన ఇంకా ఎత్తబడలేదు కాబట్టి, ఆ లేఖనం నెరవేర్చబడలేదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన మీదకి ఇంకా రాలేదు. ఎప్పుడైతే యేసయ్య ఎత్తబడతాడో తరువాత వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందని లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ లేఖనము నెరవేర్పు మనం చూసినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు శిష్యులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఆయన పరమునకు చేర్చబడే సమయంలో ఆయన అంటాడు, మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి కూడా వెళ్ళకుండా మీరు యెరూషలేములోనే ఉండి ఒక గదిలో ఉండి మీరు అందరూ సహవాసం కలిగి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టినప్పుడైతే మీకు నేను పరిశుద్ధాత్మను దయచేస్తాను, ఆదరణకర్త ఆత్మను పొందుకుంటారు, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, అంతవరకు వేచి ఉండండి అని చెప్తాడు. చూడండి ఆ మాట అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూడవచ్చు. ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనేను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, నేను మీకు చెప్పినట్లు యెరూషలేములోనే ఉండండి అని ఎప్పుడైతే దేవుడు వారికి ఆజ్ఞాపించాడో విశ్వాసం, ఒకటే విశ్వాసం, ఒక ఆదరణకర్త ఆత్మ వస్తుంది. ఎత్తబడ్డాడు, ఇంకా ఏంటి వస్తాడు, ఎత్తబడిన తర్వాత మా పనులు మేము చేసుకోవాలి, ఇక మమ్మల్ని మా పరిస్థితి ఏంటి అనుకోలేదు. ఒక విశ్వాసము, ఆదరణకర్త ఆత్మ పరిశుద్ధాత్మ మా మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన అంటాడు, యోహాను మిమ్మల్ని నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసము. ఆమేన్. చెప్పినట్లే వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చూడండి, అందరూ పెంతెకోస్తు పండుగ దినమందున 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అందరూ ఒక చోట కూడి ఉన్నారంట. అంటే ఏంటి? విశ్వాసం ఉన్నట్లా లేదా? విశ్వాసం ఉంది కాబట్టి అందరూ ఒకటే చోట కూర్చొని ఉన్నారు, ఎవరు ఎక్కడ పోలేదు, అందరూ కూర్చొని ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే వీరు విశ్వాసము చేత వాగ్దానము చేసినది, ఆ మాట ఏముంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది 1వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడు అని చెప్పాడు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చూడండి, వాగ్దానం ఏమిటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. యేసయ్య అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచబడిన వారు కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. ఆత్మ గురించి ఈ మాట చెప్తున్నాడని. ఇప్పుడు ఈ మాట 2వ అధ్యాయంలో బలమైన ఆత్మ అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి వారు కూర్చున్న ప్రతి ఒక్కరి మీదకి వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. ఇది చాలా మంది అంటారు, అయ్యా నేను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటున్నాను కానీ నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాను. నువ్వు ఎందుకు పొందుకోలేదు తెలుసా? కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నావు, అందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఇతరులు ఏమనుకుంటారో సిగ్గుగా ఫీల్ అవుతున్నావు కాబట్టి పొందుకోలేకపోతున్నావు. లేదంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఎట్లంటే అట్లా తిరిగి కేకలు వేసి చప్పట్లు కొట్టి అందరి ముందర అవమాన పాలం అయిపోతానేమో అని నీవు సిగ్గుపడుతున్నావు. ఇంకొకటి ఏంటంటే విశ్వాసం లేదు, నేను ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకుంటాను అనే విశ్వాసం లేదు. హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. వారి విశ్వాసము ఏమాత్రం కూడా వ్యర్థపరచబడలేదు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మ బలము ద్వారా ప్రపంచ దేశాన్ని రగిలించగలిగారు. హల్లెలూయా. ఈ దినాన ఇక్కడ పరిశుద్ధాత్మ కూటము జరుగుతున్న సమయంలో, ఆత్మ ఆరాధన జరుగుతున్న సమయంలో విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతామో అది ఇంటి దగ్గర నుండే మనము కనిపెట్టుకొని రావాలి. అయ్యా ఈ దినము నన్ను మీరు ఆత్మ చేత అభిషేకించబోతున్నారు, వరముల చేత నింపబోతున్నారు, ఈ దినాన్ని నేను కొత్త అనుభవాల చేత నింపబడబోతున్నాను, నువ్వు నన్ను ఏదో ఒక వరము చేత నింపబడుతున్నావని నువ్వు ప్రిపేర్ అయి రావాలి. లేటుగా వస్తే ఏమి రాదు, ముందే వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ నీ మీదకి దిగుతుంది. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. నా దేవుని ప్రజలారా, అంచె దినములో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవ్వనాలు దర్శనాలు చూస్తారు,
మీరందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, మీ దాసీల మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని లేఖనము సెలవిస్తుంది. ఆ అంచె దినములు రానే వచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. మనం అంచె దినాల్లో ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా స్వస్థత, విడుదల, అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది అంచె దినములో ఉన్నాము. ఎవ్వరూ కూడా పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడి వాక్యం, లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. నీలో బలమైన విశ్వాసం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను నువ్వు పొందుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. 5వదిగా మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనము రాబోయే నాశనము నుండి తప్పించబడతాం. విశ్వాసము ద్వారా ఉగ్రత నుండి, రాబోయే నాశనాల నుండి మనం తప్పించబడతాం. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి ప్రయాణములో మధ్యలో వారికి ఎరికో గోడలు అడ్డు వచ్చాయని చెప్పాను కదా. ఎరికో పట్టణము అది ఎంతో బలమైన పట్టణము. ఆ పట్టణాన్ని వీరు స్వాధీనపరుచుకోవడానికి యెహోషువ గారు ఏం చేశారంటే వేగుల వారిని ఆ యొక్క ఎరికో పట్టణానికి పంపించి ఆ ప్రజలు ఎలాంటి వారు, ఆ ప్రజలు ఎలాంటి బలము కలిగిన వారు, వారికి ఉన్న శక్తి ఏమిటి, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఆ ప్రజలు ధైర్యవంతులా కాదా, ఇట్లా సమాచారం అంతా తీసుకొని రండి అని వేగుల వారిని పంపించినప్పుడు ఈ వేగుల వారు వెళ్ళి ఒక వేశ్య దగ్గర చేరారు. ఎవరు ఆ వేశ్య? రాహాబు. ఎవరు? రాహాబు. ఒక వేశ్య, పాపములో ఉన్న స్త్రీ దగ్గర చేరారు వీరు. ఈ స్త్రీ దగ్గర చేరినప్పుడు ఎవరో చెప్పారు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలలో నుండి వేగుల వారు మన ఎరికో పట్టణానికి వచ్చారు. వారు బలమైన ప్రజలు. వారు ఎలాగైతే అనేక రాజ్యాలను, రాజులను వారు నేల మట్టి కల్పించి వారు ఎంతోమంది రాజులను సంహరించి అనేక రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు మన పట్టణాన్ని కూడా వారు జయించాలని వచ్చారు. వారికి ఒక రాహాబు అనే వేశ్య ఆశ్రయం కల్పించిందని చెప్పినప్పుడు ఈ రాజు సైనికుల్ని ఆమె దగ్గరికి పంపిస్తారు. పంపించినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని తన యొక్క గృహములో వారిని దాచిపెట్టి, అయ్యా వారు వచ్చారు కరెక్టే, నిజమే, వారు వచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు, ఎలాగొచ్చారో తెలియదు అని వారిని ఎంతగానో రక్షించింది. రక్షించి తరువాత ఆమె చెప్పింది ఎలాంటి వారు ఈ ఎరికో పట్టణస్థులు అనే మాట యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిరి. చాలు. చూడండి, ఇప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా మీరు మంచి బలవంతులు, మీరు మీ పక్షమున యెహోవా ఎలాగ యుద్ధము చేశారో, ఎలాగో రాజులను సంహరించారో మేము తెలుసుకున్నాము. మీ వలన భయము ఈ ఎరికో పట్టణంలో ఉన్న రాజుకి, ప్రజలకు అందరికి కూడా భయము పట్టుకుంది. ఏమిటంటే వారు అందరినీ నాశనం చేసుకుంటూ అన్ని రాజ్యాలను జయిస్తూ ఇప్పుడు ఎరికో పట్టణానికి వచ్చారు, వీరితో మనకు చాలా ఆపద ముప్పు పొంచి ఉన్నది అని భయపడుతున్నారని ఒక సమాచారం, మంచి సమాచారం ఏమి చెప్పింది. తర్వాత వెంటనే వారు వచ్చారు. ఆ సైనికులు వచ్చి ఆమెను అడిగినప్పుడు ఇలాగ చెప్పి అబద్ధాలు చెప్పి వారిని తన యొక్క ఇంటి పైన దాచిపెట్టి తర్వాత ఒక తాడు ద్వారా, ఆమె ప్రాకారము దగ్గరలోనే ఉంది కాబట్టి తాడు ద్వారా వారిని కిందికి పంపించి వారిని ఎలాగోలా క్షేమంగా బయటికి పంపించేస్తుంది. అప్పుడు ఈ యొక్క రాహాబుతో వీరు వేగుల వారు చెప్పిన మాట, ఆమె ఒక మాట అంటాది, అయ్యా నీకు నేను ఆశ్రయం కల్పించి మంచి సమాచారం ఇచ్చాం కదా, నిశ్చయంగా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, ఎరికో పట్టణానికి. మీరు వచ్చి ఈ దేశాన్ని జయించబోయేటప్పుడు, ఈ దేశాన్ని మీరు నాశనం చేసేటప్పుడు దయచేసి నన్ను, నా తండ్రి, నా కుటుంబాన్ని, నా బంధుమిత్రాదుల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నిర్మూలం చేయొద్దు, నాశనం చేయొద్దు, మమ్మల్ని బ్రతకనియండి అని చెప్పినప్పుడు వారు అంటారు, అమ్మా నిన్ను బ్రతకనిస్తాము, ఆ దినాన వచ్చినప్పుడు మీ బంధువులని, తల్లిదండ్రులని అందరినీ నీ గృహంలో ఉంచుకో అని చెప్పి ఒక సూచన వారు చెప్తారు. అదేమిటంటే ఒక ఎర్రని తాడు ఇస్తారు, ఎర్రని దారం ఇచ్చి నీ కిటికీకి ఇది కట్టు. ఈ కిటికీకి ఉన్న ఎర్రని తాడు చూసినప్పుడు ఏ ఇశ్రాయేలీయులు, ఏ సైనికులు కూడా నీ ఇంటిని ఎవ్వరు కూడా ముట్టరు, అయితే మీరు బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి.
చూడండి నా దేవుని ప్రజలారా, ఆ దినాన దేవుడు యెరికో పట్టణానికి దేవుని ప్రజలకు యెహోషువకు అప్పచెప్పినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య పాపములో ఉన్నప్పటికీ, అయితే ఆమె ఒక మాట, ఏంటి ఆమె విశ్వాసం అంటే 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 11వ వచనంలో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమియందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు. హల్లెలూయా. చూడండి, ఆమె అంటున్న మాట ఏమిటంటే, పైన ఆకాశమందు గాని కింద భూమి యందు గాని ఆయనే దేవుడు. ఆమేన్. ఒక విశ్వాసం ఆమెలో ఉంది. ఈ ప్రజలకు దేవుడు తప్పకుండా వీరిని దయచేస్తారు, ఎందుకంటే వీరు దేవుని నమ్మిన ప్రజలు. ఈయన ఎన్ని సూర్యకార్యములు వీర పక్షమున చేశారో ఆమె ఎరిగి ఉన్నది కాబట్టి ఒక విశ్వాసము ద్వారా ఒక మాట పలికింది. ఆ విశ్వాసాన్ని బట్టి యెరికో పట్టణం అంతా మొత్తం కత్తివాత అంతము చేశారు. ప్రజల్ని, పశువులని, చిన్నవారిని, పెద్దవారిని అందరిని నాశనం చేసేటప్పుడు ఆ యొక్క ఆశ్రయం ఇచ్చిన రాహాబును మాత్రం, వారి కుటుంబాన్ని వీరు ఏ మాత్రం కూడా తగలలేదు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో, విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య తప్పించుకుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట ఉంటుంది. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలు. చూడండి, రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి వారిని చేర్చుకున్నందుకు అవిధేయులతో పాటు నశించకపోయింది. నా దేవుని ప్రజలారా, ఆమె పాపంలోనే ఉన్నప్పటికీ, ఆమె మంచి సాక్ష్యం లేనప్పటికీ ఒక విశ్వాసము ఆమెని, ఆమె కుటుంబాన్ని, తన వంశముని కాపాడి తర్వాత వారంతా కూడా ఇశ్రాయేలు ప్రజలతోనే కలిసి జీవించారంట. ఈ దినాన మనము ఒక నాశనము నుండి తప్పించబడాలి. ఈ అంచె దినములలో, అపాయకరమైన కాలములలో ఒక విశ్వాసము మనకు కావాలి. లోకం ఏమైనప్పటికీ కూడా దేవుని నమ్ముకున్న మనకు, మన కుటుంబానికి ఒక ఎర్రని తాడు కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఒక ఎర్రని దారము వేయబడి ఉన్నది. ఈ ఎర్రని దారము చూసిన ప్రతి క్షణము ఎవరు కూడా మనల్ని ముట్టరు. ఏ సాతాను, ఏ దురాత్మ మనల్ని ముట్టకుండా సంహారపు దూత దాటిపోతుంది. హల్లెలూయా. విశ్వాసుల కుటుంబానికి ఏ కీడు కూడా, ఏ అపాయము మన గుడారములకు, ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఆ దినాలలో విశ్వాసమును బట్టి ఈ యొక్క నినివే పట్టణపు వారు రక్షణ పొందారు, నశించకుండా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, ఈ నినివే పట్టణస్తులని నాశనము చేస్తానని దేవుడే సెలవిచ్చాడు. తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ప్రకటించినప్పుడు వారు ఏం చేశారంటే లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏమని? ఈయన ఎలాంటి దేవుడు అంటే, మనము మన పాపములను విడిచిపెట్టి ఆయన యందు విధేయత కలిగి మంచిగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, అతిక్రమమును, అన్యాయమును, మోసమును విడిచిపెట్టినప్పుడు తాను చెయ్యదనన్న కీడు చేయకుండా పశ్చాత్తాపుడై మనల్ని రక్షించగలడు అనే ఒక విశ్వాసం వీరికి ఉంది. కాబట్టే ప్రతి ఒక్కరూ, రాజు కూడా తన రాజ సింహాసనాన్ని దిగి రాజవస్త్రాలు తీసివేసి ఆ యొక్క బూడిదను, గోనెపట్టను వేసుకొని కూర్చొని ఉపవాసం ఉన్నాడు. చిన్న పిల్లలు, తల్లులు, పాలిచ్చే తల్లులు, పశువులు అందరూ కూడా మొత్తము దేశమంతా కూడా ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడంట తాను చెయ్యాలనుకున్న కీడును చెయ్యకుండా పశ్చాత్తాపుడై వారిని రక్షించాడు. హల్లెలూయా. ఈ తిన్నాన నా దేవుని ప్రజలారా, అనేకులు అవిధేయ పిల్లల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతున్న సమయంలో నిజముగా యేసుక్రీస్తు అని తెలిసిన వారు కూడా చాలా మంది పాపములు ఉంటున్నారు. పాపపు కార్యములు జరిగిస్తూనే ఉన్నారు. తలంపుల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, నడక పడకల ద్వారా, మోసము ద్వారా, ఇలాగా చాలా పాపములు జరిగిస్తూనే ఉన్నారు. అయితే వీటన్నిటిని బట్టి, అవిధేయత క్రియలను బట్టి మన మీదకి దేవుని ఉగ్రత రావాల్సి ఉన్నది, దేవుని శిక్ష రావాల్సినది వస్తుంది, తప్పకుండా వస్తుంది. అయితే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా.
ఏమని విశ్వాసం ఉంటే నేను చేసే తప్పులు పాపాలను బట్టి నా మీద ఉగ్రత రాబోతున్నది, సరే నేను పాపము చేసిన వాడిని అయితే వాటన్నిటిని నేను విడిచిపెట్టుకొని నేను మంచిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకోబోతున్నాను, ఆయన తప్పక నన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఎలాంటి ఘోరమైన పాపములు ఉన్న వారిని కూడా ఆయన క్షమిస్తాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని లోకమంతా రాళ్లతో కొట్టాలనుకుంది, కానీ యేసయ్య ఆమె మీద కనికరం చూపించాడు, ఆయన శిక్షించలేదు. అయితే శిక్ష ఇంకా రాలేదు అని ఇంకా పాపంలో ఉన్నావా, ఉగ్రత ఎప్పుడు నీ మీదకి వస్తుందో తెలియదు. నా దేవుని ప్రజలారా, యేసయ్య మీద నువ్వు విశ్వాసం ఉంచి నీ పాపములను ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి మరలా మొదటి పరిశుద్ధత కలిగి మొదటి ఆసక్తి కలిగి నువ్వు జీవించాలని తీర్మానం చేసుకుంటావో ఆ ఉగ్రత నీ మీద రాకుండా ఆ నాశనము నుండి తప్పించుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడుదురుగాక. బలమైన విశ్వాసము మీకు కలుగునుగాక. దేవుని యందు విశ్వాసము కలిగి పాపమును విసర్జించి విధేయులగులవు పిల్లల వలె ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఆరవదిగా విశ్వాసం వలన గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన జీవితాలలో విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో, వారు విశ్వాసము ద్వారా అని ప్రారంభించి సింహముల నోళ్లను మూసిరి. తర్వాత 34వ వచనంలో అగ్ని బలమును చల్లార్చి అనే మాట ఉంటుంది. రాసుకొనండి, మళ్ళీ చదువుకోనండి. వీరు ఎలాగ సింహాల నోర్లను మూయగలిగారు? దానియేలు విశ్వాసం. ఏమని విశ్వాసము? సింహాల బోన్లో వేస్తే వెయ్యని ఆ సింహాల నోళ్లను మూయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు. ఆ సింహాల నోళ్లను మూసి నన్ను సజీవంగా ఉంచగలడు. ఆయన నాకు ఉండగా నేనెందుకు ప్రార్థన చేయకుండా ఉండాలి అని ఒక విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆపద ఈ దానియేలుకు వచ్చింది, చిక్కు సమస్య. ఏమని అంటే 30 దినాల వరకు ఎవ్వరు కూడా ఎవరితో ఏ ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏ మొర పెట్టుకోకూడదు. నీ సమస్యలు కష్టాలు ఏమున్నా కూడా అన్ని కూడా రాజుతో చెప్పుకోవాలి. అలాగని ఎవరైతే ఆజ్ఞను మీరుతారో వారు భయంకరంగా ఆకలితో ఉన్న సింహాల నోళ్ళలో వేయబడతారు అనే ఒక శాసనం పుట్టించబడింది. అయితే దేవుని భక్తులైన వారు, నిజమైన విశ్వాసం కలిగిన వారు, నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే ఎన్ని శాసనాలైనా రాని, ఎన్ని రాజ్యాంగాలను మార్చినా కానీ, ఎంతమంది అధికారులు వచ్చినా కానీ, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన ఎంతమంది హామానులు లేచినా కానీ, ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆయన మీద విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారంటే ఆయనను సేవించకుండా ఉండరు. హల్లెలూయా. ఆయనను ఆరాధించకుండా ఉండరు. ఆపద వచ్చిందని దేవుని ఆరాధించడం మానుకొని మందిరము మానుకునేవాడు నిజమైన విశ్వాసి కాదు. ఒక పని పడిందని దేవుని మందిరాన్ని మానుకునేవాడు విశ్వాసి కాదు, అవిశ్వాసి. నా దేవుని ప్రజలారా, ఆ దినాన దానియేలు ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా సింహాల గృహలోకి దర్జాగా అడుగు పెట్టాడు. హల్లెలూయా. దర్జాగా అడుగు పెట్టగానే సింహాలు, అప్పటి వరకు గాండ్రించే సింహాలు, వీడు దర్జాగా దిగుతున్నాడంటే ఈయన ఏమి మనం ఏం చేయలేమని ఒక దూత వచ్చి ఈ సింహాల నోళ్ళను కట్టి బంధించేసిందంట. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క దానియేలే ఈ సింహాల నోళ్ళలో పడడం ఎందుకు, ఇంత సమస్య ఎందుకు? ఒకవేళ దేవుడు అక్కడికి పోయిన తర్వాత ఆలస్యంగా దూతను పంపిస్తే మనకి ఏంది పరిస్థితి? అనుకోలేదు. అనుకునింటే కన్నా ఆ దినాన దేవుడి నామం మహిమపరచబడేది కాదు. ఈ దినాన మనము నిలబడితే ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. ఒక్క విశ్వాసి చాలు తన పట్టణాన్ని మార్చడానికి. ఆమేన్. ఒక పల్లెను మార్చడానికి ఒక బలమైన విశ్వాసం ఉన్న ఒక్క విశ్వాసి చాలు తన పట్టణాన్ని, పల్లెను అంతా కూడా దేవుని కొరకు రక్షించగలదు. హల్లెలూయా. దేవుడు దానియేలును బట్టి తన రాజు ద్వారా సాక్ష్యము పలికించి ఆ రాజ్యములో దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నప్పుడు అనేకులు కూడా దానియేలు దేవుని విశ్వసించారు. ఆమేన్. అలాగే అగ్ని బలమును చల్లార్చిరి అన్నప్పుడు ఈ శత్రుకు, మేషకు, అబేద్నెగోలు, ఈ యవనస్తులు ఎంతో దేవుని యందు భయము కలిగిన వారు, ఎంత ధైర్యవంతులు అంటే ఇక ఈ యొక్క రాజుతో నెబుకద్నెజరుతో అంటున్నాడు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న ఆలోచన మాకు లేదు, కానీ మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. మా దేవుడు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నేను నమస్కారము చెయ్యమని ఇందు గురించి నీవు తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఒక రాజుతో ఒక ముగ్గురు ఏ దేశముల నుండి తీసుకొని రాబడిన బానిసలు లాంటి వారు అంటున్న మాట ఏమిటంటే, ఒక రాజుతో తెలుసుకో నా దేవుని గురించి అని ధైర్యముగా వారు చెప్తున్నారంటే ఏంటి విరుకున్నది?
విశ్వాసం అగ్ని గుండముల నుండి నా దేవుడు తప్పకుండా నన్ను బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా. అగ్ని బలమును చల్లార్చగలిగిన వాడు. హల్లెలూయా. అగ్ని ఏడంతలైనా కూడా పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, ఆ అగ్ని నన్ను ఏమి చేయలేదు, ఆ అగ్ని కన్నా ఈ అగ్ని చాలా గొప్పది అని వారు ఎప్పుడైతే అగ్ని గుండములు పడవేయబడ్డారో వారితో పాటు ఇంకొక వ్యక్తి కనబడుతున్నారు. వారు దేవుని దూత వలె స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. తన భక్తులు విశ్వాసము ద్వారా ఏ యొక్క శ్రమలు, శోధనలు, ఎలాంటి ఛాలెంజెస్ అక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. కానీ కొంత దూరం నువ్వు ఒక అడుగు లోపలికి వేస్తే నీతో పాటు తన దూతను దేవుడు పంపించగలడు. హల్లెలూయా. నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమె ఆ గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఏం జరుగుతాయి అంటే దేశమే నీ ద్వారా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ దినాలలో యవనస్తులు అలాగుండేవారు. ఈ దినాలలో యవనస్తులు ఎలాగున్నారంటే సచ్చుదద్దమ్మలు. దేనికి పనికిరారు. ఒక పరిచర్యకు పనికిరారు, ఒక పాట పాడడానికి పనికిరారు, ఒక వాక్యం చదవడానికి పనికిరారు. దేనికి పనికొస్తారంటే పిల్లలలో డ్యాన్సులు వేసేదానికి పనికొస్తారు, మందు తాగేదానికి పనికొస్తారు, లోకంలో తిట్టేదానికి పనికొస్తారు, లోకంలో కొట్టాడేదానికి పనికొస్తాడు, ఇంకా లోక సంబంధమైన ప్రతి పనికి కానీ పనికొస్తారు. కానీ దేవుని కొరకు బలముగా, ధైర్యంగా, రోషముగా నిలగబడిన శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారు ఈ దినాన లేకపో కారణంగానే ఈ భారతదేశం ఇంకా దేవుని యొక్క స్వాధీనంలోకి రాలేకపోయింది. యవనస్తులు ఆ రోషము లేదు, యవనస్తులు ఆ జీల ఉద్యమము లేదు. కాబట్టి ఇంకా అనేక యవనస్తులు ఇంకా బానిసలుగా ఉన్నారు, డ్రగ్స్కు బానిసలుగా ఉన్నారు, ఇక మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్నారు, భయంకరమైన జారత్వపు, వ్యభిచారపు పాపములు ఇంకా ఉన్నారంటే క్రైస్తవులుగా ఉన్న వారిలో రోషము లేదు. నా దేవుని ప్రజలారా, మీ పిల్లలను మీరు ప్రోత్సహించాలి. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటి కొరకు ప్రతి విషయంలో వారిని ముందున ఉంచాలి, వారిని గద్దించాలి, ఖండించాలి, హెచ్చరించాలి, పరిచర్యకు పంపించాలి, దేవుని కొరకు నిలబడాలి, పరిశుద్ధంగా జీవించాలని నీ పిల్లలను తయారు చేయగలిగితే నీ ద్వారా, నీ పిల్లల ద్వారా అనేకులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాగలరు. ఆమేన్. హల్లెలూయా. వారికి ఎంతవరకు చదువు, బట్టలు, చదువు, బట్టలు, చదువు, బట్టలు ఇదే కాదు, వారికి దేవుని యొక్క మర్మము తెలియజేసి దేవుని కొరకు నిలబడే వారి ఆ రోషము వారిలో ఉంచినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు, నీ బిడ్డల ద్వారా ఆ కార్యములు ఈ దేశంలో రానున్న దినాలలో జరుగునుగాక. ఆమేన్. గొప్పవారుగా ఈ దినాన ఈ రాజ్యములో, ఈ దేశంలో నీ బిడ్డలు ఒక మంచి స్థానములు ఉందురుగాక. దేవుని నామ మహిమార్థము నీ బిడ్డలు వాడబడుదురుగాక. అలాంటి దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడునుగాక. ఆ ధైర్యపు ఆత్మ వారి మీదకి దిగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి గట్టిగా నిలబడినట్లయితే దేవుని కార్యములు ఆ విశ్వాసి ద్వారా జరిగినప్పుడు రాజ్యాలే తలకిందులైపోతాయి. హల్లెలూయా. ఆమేన్. ఎస్తేరు ఒక్కతి, ఒక యవ్వనస్తురాలు ఎస్తేరు నిలబడి తన రాజ్యాన్ని, తన ప్రజలను రక్షించుకోగలిగింది. తద్వారా దేవుని నామం మహిమపరచబడింది. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుడు విశ్వాసము ద్వారా ఏమనింది అక్కడ? విశ్వాసము ద్వారా సింహము నోలను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు. ఆ దినాలలో చేసిన కార్యములు దేవుడు ఈ దినాల్లో చేయగలడు. అంతకన్నా గొప్ప కార్యాలు చేయగలడు. ఎప్పుడంటే ఒక వ్యక్తి కావాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి కావాలి. ఆ ఎస్తేరు ఇక్కడున్న వారు కావాలి, ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇక్కడున్న వారు కావాలి. అప్పుడే దేశంలో ఉద్యమం రగులుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీ పిల్లలు దేవుని నుండి దూరమైన ప్రతి క్షణమును వారిని దండించి దేవుని సన్నిధికి నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. విడిచిపెట్టద్దు, విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడదు. ఎవరో ఎందుకు వాడబడాలి? నీ పిల్లల ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలా వద్దా? దేశంలో ఉన్నత స్థానంలో నిలబరచబడాలా వద్దా? అదిన నా శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఆ సంస్థానములలో ప్రతి రాజు ఉన్న కాలం అంతా కూడా వారు ముఖ్యులుగా ఉండి ఎంతగానో అభివృద్ధి పొందారంట. ఆమేన్. వర్ధిల్లారంట. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక.